హలో, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అయితే ఇది అర్లీ మార్నింగ్ 3:30కి ఈ వీడియో తీస్తున్నానండి. యాక్చువల్లీ 2:30కి లేసామన్నమాట. అందరూ రెడీ అయిపోయాము. 3:30 అయ్యింది. ఇంకా వెళ్ళే లోపలనేమో అక్కడికి 5 అయ్యింది. ఇక్కడ మేము రాయచోటి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నామన్నమాట. అదే కదిరి రోడ్ నుంచి. మా చెల్లె వాళ్ళు కదిరి రోడ్ సైడ్ నుంచి వస్తున్నారు. ఇక్కడ చూసారా పాప, మా కోడి కూడా తిరుగుతుంది. అదేం కోడో తెలుసా మీకు? గిరిజా కోడి అని అంటారు దాన్ని. సో ఇప్పుడు మేము వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం. వాళ్ళు వస్తే మేము అందరూ కలిసి బస్సులో వెళ్తాము. యాక్చువల్లీ ఘాట్ సెక్షన్ అని కూడా అన్నారు. అక్కడ కొంచెం ఘాట్ సెక్షన్ లాగా ఉంటుంది, కార్ వద్దు, బస్సులో వెళ్ళడం బెటర్ అన్నారు. అందుకని మేము కార్ ఇక్కడ డ్రాప్ చేసి ఇంకా వాళ్ళతో కలిసి వెళ్ళామన్నమాట. అర్లీ మార్నింగ్ అలా అవుతూ ఉంది. మా చెల్లి కూడా ఏవో కొన్ని రీల్స్ తీసుకుంది. అమ్మ వాళ్ళు అందరూ వెళ్ళి కాఫీ తాగేసి వచ్చారు. నేను కూడా దర్శనం అయ్యాక తిందాంలే తాగుదాంలే అనుకున్నా, కానీ మధ్యలోనే వాళ్ళు ఫుడ్ కూడా చేసుకొచ్చారు. లెమన్ రైస్ బస్ ఆపి అక్కడే తిన్నామండి. తినానంటే బాగోదు, అందరూ తింటున్నారని చెప్పి ఇంక వాళ్ళతో కలిసి తినాల్సి వచ్చింది. అయితే ఇంక ఈ రోడ్లో వెళ్తూ ఉన్నాము. ఇదేనండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ రోడ్డు. ఏం లేదు, రోడ్డు చాలా బాగుంది. కార్లో కూడా వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు అసలు. అయితే నాకు లక్ష్మీ నరసింహస్వామితో ఒక కనెక్షన్ ఉందండి, కదిరి లక్ష్మీ నరసింహస్వామితో. దేవుడు దర్శనం అయ్యాక వచ్చి మేము అందరూ వరండాలో కూర్చొని అదే అక్కడ ప్రసాదం ఇస్తారు, లడ్డు తర్వాత ప్రసాదం ఇస్తారు కదా, తెచ్చుకొని కూర్చొని తింటూ ఉన్నాము. నేను, నా తమ్ముడు, మా హస్బెండ్, మా పాప, బాబు అందరూ. అయితే ఒక అతను వచ్చి ప్రసాదం అడిగారనమాట. నన్నే అడిగారు, కానీ మా కొడుకు ఇస్తుండగా అతను తీసుకోలేదు, మా ఆయన ఇస్తుండగా కూడా తీసుకోలేదు, నన్నే అడిగారనమాట. నేను ఇచ్చాను అనమాట. ఇచ్చినాక నాకు చాలా అంటే అతను ఎలా ఉన్నారంటే వైట్ పంచ కట్టుకున్నారు, మొత్తం హెయిర్ అంతా వైట్, గడ్డం అంతా తెల్లగా ఉంది, 3 నామాలు పెట్టుకున్నారు. బనియన్ అలా ఏం లేదు, ఓన్లీ పంచ మాత్రమే వైట్గా ఉంది. అతని కళ్ళలో చూస్తుంటే నాకు నిజంగా కళ్ళు సింహం కళ్ళు లాగానే అలా ఒక వైబ్ లాగా అనిపించాయి అనమాట. అయితే ప్రసాదం తీసుకొని నన్ను బ్యాక్ సైడ్ నుంచి బ్లెస్ చేసి వెళ్ళారనమాట. బ్లెస్ చేసి వెళ్ళి ఎగ్జిట్లో కూడా నేను కూడా చూస్తూనే ఉన్నా అతను కూడా అలాగే చూస్తూ వెళ్ళారు. తర్వాత కదిరిలో కుంకుమ ఇవన్నీ ఫేమస్ కదా, అవి తీసుకుందామని షాప్ చేయడానికి వెళ్ళాను. అక్కడక్కడ కూడా చూసాను, అతనికి అనిపించలేదు, కానీ నాకు అనిపించింది దేవుడే వచ్చి నన్ను బ్లెస్ చేసి వెళ్ళారు అని. బికాస్ నేను ఏమంటానంటే, దేవుడిని మనం నమ్మితే మనకు డెఫినెట్గా మనం ఏదైతే మంచి అనుకుంటుంటామో అదే మన లైఫ్లో జరుగుతుంది. మీరు ప్రాక్టీస్ చేసి చూస్తేనే ఈ విషయాలు తెలుస్తాయండి. జస్ట్ ఏదో 1 రోజు 2 రోజులు అలా అంటే కుదరదు. ఇంతకుముందు నేను కూడా పూజ చేసుకునేటప్పుడు చాలా ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు, అమ్మ వంట మాడిపోయిందేమో, అమ్మ పిల్లలకు భోజనం పెట్టాలేమో, ఇంకోటి ఇలా. ఇప్పుడు అలా ఏం లేదు. నేను అక్కడ కూర్చున్నానంటే ఏమైనా మంత్రాలు, ఏమైనా శ్లోకాలు చదువుతున్నానంటే ఆ శ్లోకం గురించినే, అంటే ఓం ప్రకృతే నమః అంటే ప్రకృతి గుర్తు రావడం అలానే ఉంటాయి తప్ప వేరే ఏ ఆలోచనలు నాకు రావు. దేవుని దగ్గరే నాకు ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ అన్నా నేను అలా కూర్చొనే ఉండిపోతాను అనమాట. ఇక్కడ వచ్చేసి డోలీలు ఉన్నాయి, తర్వాత ఒక చిన్న గేట్స్ వస్తాయి. ఆ గేట్ దగ్గర ఒక దగ్గర ఏమో 200 రూపీస్ కట్టాలి, ఇంకో దగ్గర 30 రూపీస్. ఎవరైనా ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పి డోలీలు చూసారా, పిల్లల్ని తీసుకెళ్తున్నారు. ఇక్కడ ముందర వెళ్తున్న వాళ్ళందరూ మా పిల్లలేనండి. సో ఇది పుష్కరిణి. ఈ పుష్కరిణి బాగా అంటే గలీజ్గా ఉన్నాయి, వాటరు మంచిగా లేవు. ఇలానే ఈ దారిలోనే పైకి వెళ్ళాలి. అయితే బస్సు అక్కడ ఆపేస్తారు, కానీ తర్వాత ఒక షేర్ ఆటో ఉంటుంది, ఒక పర్సన్కి 20 రూపీస్ అనమాట. తీసుకొచ్చి ఇక్కడ కొంచెం ముందర నిలుపుతారు. ఇది అహోబిల్లం మఠము. చూసారా, ఇన్ని దేవాలయాలు ఉంటాయి, 9 దేవాలయాలు ఉంటాయన్నమాట. మనం ఆల్రెడీ దిగువ అహోబిల్లం దాటుకొని పైకి ఎగువ అహోబిల్లంకి వచ్చాము. ఇది ఎగువ అహోబిల్లం అన్నమాట. ఇక్కడ చూసారా గోపురము, అదే స్వామివారి ఉండే ప్లేస్, మందిరము. ఇది ఒక మంటపం అండి. ఆ మంటపం దగ్గర చాలామంది అదే గుండు కొట్టించుకున్న తర్వాత స్నానాలు అవన్నీ చేసి బట్టలు మార్చుకుంటున్నారు. వేరే ప్లేస్ ఏం లేదో ఏమో నాకు తెలీదు.
సో అక్కడే బట్టలు మార్చుకుంటున్నారు. బటర్ఫ్లైస్ చూడండి, అస్సలు ఎగిరిపోవట్లేదు. నేను దగ్గరికి వెళ్ళి మరీ వీడియో తీశాను. ఇవి ఎక్కడ ఉంటాయంటే, మీరు గుండు కొట్టించుకొని బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఉంటాయి అన్నమాట బటర్ఫ్లైస్. ఎప్పుడు ఉంటాయంట అలానే, అస్సలు పక్కకు వెళ్ళట్లేదు. ఎంత బాగున్నాయో, ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కొక్కటి వినడానికి, చూడడానికి. ఇది ఉచిత దర్శనానికి దారి. మెయిన్ దర్శనానికి 100 రూపీస్, డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. సో ఈ ప్లేస్లో అలాగే ఇక్కడ కూడా నాకు ఇంకో అనుభవం అయింది తెలుసా. నా పర్సనల్ ప్రాబ్లం ఉన్న డేట్ వేరు, నాకు వచ్చిన డేట్ వేరు అనమాట. అయితే ఏంటంటే ఇక్కడ కూడా స్వామివారి దర్శనం అయింది, ప్రసాదం తిన్నాను, వెళ్ళి బస్సులో కూర్చున్నాను అనమాట. అప్పుడు పర్సనల్ ప్రాబ్లం వచ్చింది. కానీ నాకు అనిపించింది ఇవన్నీ ఇట్స్ నాట్ ఎ జోక్. ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పటి నుంచో వెళ్ళాలి అని అనుకుంటున్నా. స్వామివారు ఇలా ఆయన దర్శనం అయ్యాక తర్వాత నేను వితిన్ సెకండ్స్లో ఎప్పుడన్నా అయ్యిండొచ్చు, కానీ మనకు అలా రాసి పెట్టుండాలి. అంటే ఆయన చూడాలి అన్న కోరిక, ప్రేమ బలంగా ఉందన్నమాట. సో అలాంటప్పుడు డెఫినెట్గా దేవుడు మన కోరిక నెరవేర్చుతాడు. అసలు దేవుళ్ళు చూడడమే ఒక ఆనందం, సంతోషం. ఎంత బాగుంటుందో ఆ ఫీల్ నేను చెప్పలేనండి. అది అనుభవిస్తే కానీ తెలీదు. ఇక్కడ వచ్చేసి 3 నామాలు పెడుతున్నారనమాట. సో మీరు ఎక్కడ వెళ్ళినా డబ్బులే అండి. ఈవెన్ కొబ్బరికాయ కొట్టే దగ్గర కూడా డబ్బులు అడుగుతున్నారు తెలుసా, అలా ఉందన్నమాట. సో మీరు కొంచెం చూసుకోండి జాగ్రత్తగా. గుండు కొట్టించేటప్పుడు కూడా 150 రూపీస్, టికెట్కి వేరే, ఇలా వేరే వేరే సపరేట్ కాస్ట్ ఉన్నాయన్నమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం బూస్టప్ ఇవ్వండి నా వీడియోస్ చూసినందుకు, ప్లీజ్ అండి. ఇది లోపలికి వెళ్ళే దారి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలండి. చాలా వైబ్ ఉంది. మనమైతే ఇక్కడ హైదరాబాద్ టు కర్నూలు, కర్నూలు టు ఆలగడ్డ, ఆలగడ్డ టు అహోబిలం, అలా బస్సులో అయితే. వెహికల్లో అయితే మనం ఇంకా మన ఇష్టం కదా, అదైనా కూడా అదే రూట్లో వెళ్ళాలి. అయితే బస్కి వెళ్ళే వాళ్ళ కోసం ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే. సో ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, ఇది ధ్వజస్తంభము లోపల. సో ఏమంటారు, పెద్దగా జనాలు కూడా ఏం లేరండి. మేము వెళ్ళింది సండే కదా, మిగతా టైంలో చాలా ఉంటారు.